హలో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హలో అందరికీ, ఇవాళ నేను పిల్లలు ఇష్టంగా పాలు తాగుతారు కదా, అందులోకి ప్రోటీన్ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. అయితే ఇక్కడ ఏమేమి తీసుకున్నా అనేది ఇంగ్రీడియంట్స్ మీకు ఫస్ట్ చూపిస్తాను, చూసేసేయండి. ఓట్స్ తీసుకున్నాను, కోకో పౌడర్, అలానే సోంపు, అలానే బాదం, జాగ్రీ పౌడర్, మకానా కూడా తీసుకున్నాను, మెయిన్ ఇంగ్రీడియంట్. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను స్టవ్ మీద హాట్ వాటర్ అనేది పెట్టేసుకున్నాను. అవి బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఆల్మండ్స్ అనేది వేసేసాను అనమాట. మనకి పీల్ అనేది ఈజీగా వస్తుంది. ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మకానాన్ని వేసేసుకొని 100 గ్రామ్స్ లో ఫ్లేమ్లో 25 మినిట్స్ అనేది మనము వేయించుకుందాము. ఈ లోపు నేను మొత్తం పీల్ అంతా, బాదంకి ఉన్న పీల్ అంతా తీసేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని మొత్తం తడి లేకుండా ఆరబెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం అలా రఫ్ చేసామనుకో తడి అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది క్లాత్. ఇలా నేను మకానాన్ని కూడా వేయించుకున్నాను. చూడండి, ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే నాకు మొత్తం అది స్మాష్ అయిపోయింది కదా, అలా అయిందనుకోండి మనకి ఇది వేగిపోయినట్టు. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అవి చల్లగయ్యేలోపు మనం బాదంని కూడా వేయించుకుందాం. ఏదైనా తడి ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అనమాట. వీటిని కూడా పక్కన తీసేసుకుందాము. ఒక 5 మినిట్స్ అనేది వెయిట్ చేయండి, చల్లగా అవుతాయి అనమాట. ఎందుకంటే మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. బాదం అలానే మకానాని వేసుకొని నేనైతే ఫస్ట్ ఇక్కడ బ్యాచ్ వైజ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ మిక్సీ జారిగిన పెద్దగా ఉందనుకోండి, అందులోనే మీరు అన్నీ వేసుకోవచ్చు అనమాట. బాదం, మకానా అండ్ ఓట్స్, అలానే సోంపు ఎవరికన్నా నచ్చలేదు అనుకుంటే ఫ్లేవర్ అనేది ఇలాచీ అనేది యూస్ చేసుకోవచ్చు మీరు. అవి అన్నిటినీ వేసుకొని మనం గ్రైండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓట్స్ కూడా ఇక్కడ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను, మీకు చెప్పాలి కదా. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సోప్ అనేది తీసుకున్నాను. వద్దనుకుంటే ఇలాచీ పౌడర్ని వేసేసుకోండి. మొత్తం అన్నిటిని నేను ఫైన్గా పౌడర్ చేసుకొని జల్లించుకున్నాను. జల్లించుకోవడం వల్ల మనకి లాస్ట్లో వస్తుంది కదా మనకి బరకగా, దాన్ని కూడా నేను ఒక 2 to 3 టైమ్స్ అనేది మళ్ళీ మిక్సీ జార్కి వేసి ఏది కూడా వేస్ట్ చేయకుండా నేను జల్లించుకున్నాను అనమాట. ఫైన్గా జల్లించుకున్నాను. మనకి లాస్ట్లో ఎంత లేదన్నా కేవలం ఓట్స్ పొట్టు మాత్రమే మిగులుతుందండి, అంతకుమించి ఏది కూడా మిగలదు. మొత్తం ఫైన్గా గ్రైండ్ అయిపోతుంది. ఇందులోకి నేను కోకో పౌడర్ అనేది యాడ్ చేశాను, 1/4 కప్. అలానే జాగ్రీ పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్కి. ఒకవేళ జాగ్రీ పౌడర్ వద్దనుకుంటే మీరు ఎండు ఖర్జూర పొడి కూడా మనం యాడ్ చేసినాం అనుకోండి, డేట్స్ది చాలా బాగుంటుంది. అది కూడా మంచి ప్రోటీన్ అనమాట. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి నేను మిక్సీ జార్కి వేస్తున్నాను, ఎందుకంటే మనకి మిల్క్లో ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. అలా మళ్ళీ మిక్సీ జార్కి వేసి మళ్ళీ కూడా నేను జల్లించాను. జల్లించిన తర్వాత దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 1 month 2 months కానీ మనకి ఇది స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా నేను ఇంట్లోనే చేశానండి. చాలామంది బయట హార్లిక్స్, బూస్ట్, కాంపౌండ్ అని చెప్పేసి చాలా ఇప్పుడు ఏదో కొత్తగా లిటిల్ జాయ్ ఏదో నాకు తెలీదు చెప్తున్నా, అలాంటివి కూడా తెచ్చి యూజ్ చేస్తున్నారు. దానికంటే కూడా కొంచెం ఓపికతో ప్రతి ఒక్క మమ్మీస్ కూడా ఇలా చేసి పెట్టండి. పిల్లలు మంచిగా ఉంటారు, మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకైతే తెలియకుండా ఎన్నో మనం తీసుకుంటున్నాం ప్యాకెట్స్లోటివి. చాలా వరకు మనం రెడ్యూస్ చేసి ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇంకా సుత్తి లేకుండా మీ అందరికీ తెలిసిందే కదా. ఈ వీడియో గిన ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, గివ్ మీ ఎ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.